श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరము రేపు ఉగాది నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మన ద్వాదశ రాశులకు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది క్లుప్తంగా మనము చెప్పుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరంలో 2 ఆదాయం 11 ఖర్చుగా ఉంటుంది. రాజపూజ్యము 4, అవమానం 7. తగు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశివారు. ఈ రాశివారికి గురువు 12, 1 స్థానాలలో సంచరిస్తూ ఉండడం వల్ల శని భగవానుడు 9వ స్థానంలో ఉండడం వలన తలంచినటువంటి ఒక పనులు సులభంగానే నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడి కార్యక్రమాలు ముందుకు అడిగేస్తుంటాయి. అంటే స్పీడ్ బ్రేకర్లతో కార్యక్రమాలన్నీ కూడా ముందుకు అడిగేస్తూ ఉంటాయి. మధ్యన ఆటంకాలు ఏర్పడుతూ ఉండడము, వాటిని తప్పించుకొని ముందుకు అడిగేయడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏ కార్యక్రమమైనా సహనంతో గనక ఓపికతో గనక మీరు చేసినట్టయితే కార్యక్రమం సజావుగా కలిసిపోతుంది. అధికారుల వలన మంచి మెప్పు పొందడం జరుగుతుంది. గృహ నిర్మాణాదులు, స్థిరాస్తులు అంటే భూములు కొనడము లేదా ఇల్లు కట్టుకోవడము, కట్టిన ఇల్లు కొనుక్కోవడము, నిర్మాణాది కార్యక్రమాలు చేయవలసి వస్తుంది, చేస్తారు కూడా. సంఘంలో విలువ గౌరవము పెరుగుతుంది. చిరాస్తులు స్థిరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. శుభకార్యాలు చేయడం కూడా జరుగుతుంది. శుభకార్యాలు ఇంట్లో చేయడం కానీ లేదా మీ స్నేహితుల ఇళ్ళల్లో బంధువుల ఇళ్ళలో కానీ శుభకార్యాలకు వెళ్ళడము, అక్కడ వారికి చేయూతనివ్వడము, సహాయ సహకారాలు పొందడము చేయడం అనేటువంటిది జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం. ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఆనందమయమైనటువంటి ఒక జీవితాన్ని కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పొందబడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కానీ అహంకారం కనుక వచ్చినట్టయితే మాత్రం చాలా దెబ్బతింటారు. నేను అనేటువంటి ఒక పదాన్ని మరిచిపోయి అందరిలో నేనై నాలో అందరై అనేటువంటి ఒక జీవితాన్ని ఎప్పుడైతే మనం గడుపుతామో అప్పుడు మన జీవనము సుఖంగా జరుగుతూ ఉంటుంది. మనకు ఏ శాస్త్రం చెప్పినా, ఏ పురాణం చెప్పినా, ఏ వేదంలో ఏ భాగం చూసినా ఒకటే చెప్తుంది, అందరిలో మనలో అందరై జీవించాలి. ఏకత్వం అనేటువంటి ద్వైతం అనేటువంటిది లేకుండా ఏకత్వం అనేటువంటిది ఎప్పుడైతే మనము పొందుతున్నామో, అద్వైతాన్ని తీసుకుంటున్నామో అప్పుడు మన జీవితము శుభంగా ఉంటుంది. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా 10 మంది ఆదుకునేటువంటి ఒక స్తోమత మనకు కలిగి ఉంటాము, ఆదుకుంటారు కూడా. ఈ సంవత్సరం కర్కాటక రాశికి అన్ని విధాల ఆదాయం, గురువుగారు ఆదాయం 2 అన్నారు, 11 వేయమన్నారంటే ఆ 11 తక్కినటువంటి ఒక 9 రూపాయలను భగవంతుడు ఎలాగో మనకిస్తాడు. అక్కడికి సరిపోతుంది, బాధపడవలసిన అవసరం ఉండదు. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతి జరగడం బాగా ఉంటుంది. పదోన్నతి అంటే ప్రమోషన్లు రావడము, పదోన్నతి పొందడము, అనుకున్న వారికి అనుకున్న చోటికి బదిలీలు కావడము, మంచి మెప్పులు పొందడము అనేటువంటిది ఉద్యోగస్తులకు ఉంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు వారికి సంబంధించిన రంగంలో ఉద్యోగం దొరకడము,
ప్రమోషన్లతో కూడుకున్నటువంటి చోటికి బదిలీలు కావడము జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి కోరుకున్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ఒక లావాదేవీల విషయంలో ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉండబడినటువంటి ఒక కోర్టు కేసులు కానీ పోలీసు కేసులు కానీ ఈ సంవత్సరము సఫలీకృతం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విజయం పొందుతూ ఉంటారు. లావాదేవీల విషయంలో కూడా విజయం పొందుతారు. కానీ లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. జీవితంలో ఏ వ్యక్తి అయినా, ఈ కర్కాటక రాశి వ్యక్తులు ఎవరైనా జీవితంలో స్థిరత్వం పొందడానికి ఈ సంవత్సరం హేతుభూతమైనటువంటిది, చాలా మంచిది. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తగా జీవితంలో స్థిరపడిపోవాలి. మీ జాతకాన్ని కూడా వెరిఫికేషన్ చేయించుకొని ఆ బ్రాహ్మణ్ యొక్క సలహాను సక్రమంగా పాటించినట్టయితే మీకు తప్పకుండా ఈ సంవత్సరం జీవితంలో కర్కాటక రాశి వారు ఈ 2 సంవత్సరాలు అంటే 26, 27లో మీరు జీవితంలో సెటిల్మెంట్ అయిపోయేటువంటి ఒక యోగ్యత కనబడుతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులతో విజయం సాధించడం జరుగుతుంది. అంటే చదువుకునే గురువుగారు చెప్పారు కదా అని చెప్పి పుస్తకాలన్నీ సెల్ఫ్లో పెట్టి తాళం వేసి కూర్చుంటే చదువు రాదు. మీరు కష్టపడినట్టయితే ఆ భగవంతుడు మీకు అన్ని విధాల సహాయం చేస్తాడు, జ్ఞాపశక్తినిస్తాడు, శక్తినిస్తాడు. ఇవన్నీ కూడా మీరు కష్టపడితే, విద్యార్థులు కష్టపడినట్టయితే మంచి మార్కులతో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. చెడు స్నేహాలకు మాత్రం వెళ్ళడానికి ఆస్కారం ఉంది విద్యార్థులు. కాబట్టి చెడు స్నేహాల వైపు వెళ్ళకండి, దురలవాట్లు చేసుకోకండి, జీవితాన్ని పాడు చేసుకోకండి. అలాంటి కొన్ని గ్రహాల యొక్క దానివల్ల చెడు స్నేహానికై అనుబంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మీ విద్య, మీ కుటుంబము, మీ దాంట్లో చూసుకొని విద్య అప్పుడు ముందుకు అడిగేయండి. దానివల్ల చెడు స్నేహాలకు వెళ్ళినట్టయితే అలవాటు అవుతాయి. దానివల్ల జీవితం దెబ్బతింటుంది. అలా కాకుండా ఆ స్నేహితాల వైపు అన్యదా భావించొద్దు. సెల్ ఫోన్ల వైపు దృష్టి పెట్టకుండా విద్య యందే దృష్టి పెట్టి కనుక విన్నట్టయితే విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఛేదించగలిగేటువంటి ఒక యోగము ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి విద్యార్థులకు ఉంది. కాబట్టి కష్టపడండి. ఇక వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది, డెవలప్మెంట్ బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టడము, వాటిలో మంచి ఉన్నతి తీసుకొచ్చుకోవడము, 10 మందికి ఆదర్శంగా నిలబడము. వ్యాపారస్తులు దేవాలయాలకు వాటికి సహాయ సహకారాలు అందించడము, సంఘంలో మంచి విలువను పెంపొందింపు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మంచి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా అనుకూలమైనటువంటి ఒక సమయం ఇది కర్కాటక రాశి వారికి. ఈ రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టడము, కొత్త వ్యాపారాలు చేయడము అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా, కర్కాటక రాశి వారి రాజకీయ నాయకుల వారు కూడా కొద్ది జాగ్రత్తగా ఉంటూ ఆలోచన చేసి పనిచేసినట్టయితే వారికి కూడా మంచి ఉన్నతి జరిగి మంచి పదవిలో ఉండడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. ఇక వీరు ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహ స్తోత్రం చదువుతూ దానెంబడి శివనామ స్మరణ చేయండి. శివోపాసన. ఏదో గురువుగారు చెప్పాలి, నేను చెయ్యాలి అనేటువంటి ఒక భావన లేకుండా పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కనుక కర్కాటక రాశి వారు తమకు తోచినంతగా జపము చేసినట్టయితే ఆ పరమేశ్వరుని యొక్క దయ వల్ల 10 అడుగులు ముందుకు జరిగి జీవితము మంచి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా శివనామ స్మరణ, పంచాక్షరి మంత్రం చేత శివుణ్ణి పూజించి శివుని యొక్క అనుగ్రహం పొంది జీవితాన్ని శుభం చేసుకోండి. అన్ని విధాల ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇది శుభం.